నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 15న మహాధర్నాను నిర్వహించనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ఈ మహాధర్నాను జయప్రదం చేయాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. సోమవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ జిల్లా గ్రంథాలయం, మల్లు వెంకట నరసింహారెడ్డి విజ్ఞాన కేంద్రం లైబ్రరీలో, పట్టణంలోని పలు వివిధ స్టడీ హాళ్లలో నిరుద్యోగుల సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి మహాధర్నాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ, నేడు ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన దేశం మనది అని, యువశక్తి సామర్థ్యాన్ని దేశాభివృద్ధికి ఉపయోగించుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారని, నిరుద్యోగ కోరల్లో చిక్కిన యువత భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ ఎరగనట్లు నిరుద్యోగ యువత ఆశలతో రాజకీయాలు చేస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తుందని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడమే తప్ప కొత్త రిక్రూట్మెంట్లు లేవని అన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ వస్తే నిరుద్యోగుల బతుకు మారుతుందని భరోసా ఇచ్చారని, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎం ఆధ్వర్యంలో జూలై 15వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తుందని, ఈ మహాధర్నాలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు, యువకులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, పట్టణ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్, నాయకులు ఆకారపు నరేష్, బొల్లు రవీందర్, పోలి సత్యనారాయణ, మేడి కిరణ్, జంజిరాల శ్రీనివాస్, కిరణ్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జూలై 15వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాకు నిరుద్యోగులు, యువకులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు ఆ 2 లక్షల ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్లు ఇవ్వమని అడుగుతున్నాం. ఇప్పటికీ రాష్ట్రంలో 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆచరణలో 20,000 నోటిఫికేషన్లే ఈరోజు వెలువడ్డాయి. మిగిలిన నోటిఫికేషన్లన్నీ గత ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని వెలువడినటువంటి వాటికి భర్తీ చేశారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ఇంకా సమయం కూడా దగ్గర పడుతుంది. ఈ రాష్ట్రంలో వీరు ఎన్నికల వాగ్దానంగా ఇచ్చినటువంటి నిరుద్యోగులందరికీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోమని చెప్పి సిపిఎం పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. ఈ సమస్య రాష్ట్రంలో నిరుద్యోగ యువకులందరూ ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రశ్నించాలి. ఉద్యోగాల భర్తీ కోసం పోరాటానికి ముందుకు రావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యమ బాట పట్టడం తప్ప ఇంకొక మార్గం లేదు. పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. అందుకని ఈ ప్రభుత్వాల మీద విశ్వాసం అనేది సన్నగిలుతా ఉంది ప్రజలకు. అందుకని ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని, మన ఉద్యోగాల కోసం మనం పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఉద్యోగులకు వయస్సు కూడా దాటిపోతోంది. కానిస్టేబుల్ కానీ ఇతర ఉద్యోగాలకు 36-38 సంవత్సరాల వరకు పెంచాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఆ లక్ష్య సాధన కోసం జరిగేటువంటి ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఆ ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయాలని చెప్పేసి మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఆ ధర్నా జయప్రదం చేయాలని ఈరోజు నల్గొండ పట్టణంలో లైబ్రరీ కానీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్టడీ సర్కిల్స్ అన్నింటిలో విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఈ 2 లక్షల ఉద్యోగాల్ని నోటిఫికేషన్స్ విడుదల చేయాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.